వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశమయ్యారు సీఎం జగన్. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల ప్రచారం కార్యాచరణపై చర్చిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా దాదాపు 50 రోజుల సమయం ఉంది. దాంతో 50 రోజుల పాటు నిర్వహించాల్సిన ప్రచార కార్యక్రమాలపై రీజనల్ కోఆర్డినేటర్లతో చర్చిస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల వ్యూహాన్ని మార్చేశారు సీఎం జగన్. 120 నియోజకవర్గాల్లో నిర్వహించాలి అనుకున్న సభలను బస్సు యాత్రలుగా మార్చారు జగన్. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర మొదలు పెట్టనున్న వైసీపీ అధినేత ప్రచారానికి చివరి రోజు వరకు జనంలోనే ఉండాలని భావిస్తున్నారు. బస్సు యాత్రతో పాటు ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఒక బహిరంగ సభ స్థానికులతో మాటామంతి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశమయ్యారు సీఎం జగన్. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల ప్రచారం కార్యాచరణపై చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ రాఘవేంద్రని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాఘవేంద్ర, ఎలక్షన్ కు సంబంధించి క్యాంపెయిన్ కావచ్చు, భవిష్యత్ ప్రణాళిక కావచ్చు, ఎటువంటి స్ట్రాటజీతో వెళ్లాలనుకుంటున్నారు? దేవి, 8 మంది రీజనల్ కోఆర్డినేటర్లతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇప్పటికే బస్సు యాత్రను వైసీపీ ప్లాన్ చేసింది. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఈ బస్సు యాత్ర 21 రోజుల పాటు కొనసాగుతుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం అంటే 21 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతిరోజు ఈ సభలు ఉండబోతున్నాయి. ఉదయం ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న మేధావులు ప్రజలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటరాక్ట్ అవుతారు. మధ్యాహ్నం తర్వాత ఆయన నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 21 రోజుల పాటు జరిగిన ఈ బస్సు యాత్ర తర్వాత నెక్స్ట్ ఏం చేయాలన్న అంశానికి సంబంధించి ముఖ్య నేతలతో రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఇప్పటికే షెడ్యూల్ చేసుకున్నట్టుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా రోడ్ షోలు, ప్రచార సభలు నిర్వహించాలని వైసీపీ ప్లాన్ చేసింది. ఆ 20 రోజుల తర్వాత నెక్స్ట్ ఫేజ్ లో ఏ విధంగా ఎన్నికల ప్రచారం ఉండాలన్న అంశానికి సంబంధించి ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. దాదాపు 50 రోజుల పాటు పార్టీ కార్యాచరణ ఏ విధంగా, పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలి, అభ్యర్థుల ప్రచారం ఏ విధంగా ఉండాలి, మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి ఏ విధంగా వీటన్నిటి సంబంధించి కూడా ప్రస్తుతం రీజనల్ కోఆర్డినేటర్తో జగన్మోహన్ రెడ్డి చర్చిస్తున్నట్టుగా మనకు పార్టీ వర్గానికి సమాచారం. ప్రస్తుతం ముందైతే ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. 21 రోజుల తర్వాత మళ్లీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. మేనిఫెస్టోకి సంబంధించి కూడా ప్రస్తుతం నేతలతో కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఫైనల్ అయిన తర్వాత కూటమి అంటే టీడీపీ, బీజేపీ, జనసేన ఆ 3 పార్టీలకు సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల తర్వాతే వైసీపీ మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దేవి. ఆల్ రైట్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.